ఫ్రెండ్స్ ఇది వచ్చినప్పటికే ఇన్ఫినిక్స్ నోట్ 40 ప్రో కాదండి, నోట్ 40 అంటే యాక్చువల్గా నోట్ 40 ప్రో ఆల్రెడీ మార్కెట్లో మనకు లాంచ్ అయిపోయింది. ఇది కూడా చాలా క్రేజీ ప్రైసింగ్ లో లాంచ్ చేశారు. సుమారుగా 21,000 రూపీస్ కో ఏమో కర్వ్డ్ స్క్రీన్ వస్తుంది. ఇన్ఫాక్ట్ ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో మొట్టమొదటిసారిగా వీళ్ళు బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో కంప్లీట్లీ వీగన్ లెదర్ మ్యాగ్ కేసు విత్ మ్యాగ్ చార్జర్ సపోర్ట్ ను కూడా మన ముందు తీసుకొచ్చారు. ఇక్కడ మీకు కనిపిస్తుంది అంతా కూడా మీకు వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేయడం జరుగుతుంది. దీని లోపల మీకు వైర్లెస్ కాయిల్ కూడా ఉండడం జరుగుతుంది. వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ తో పాటు రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా కేవలం 21,000 రూపాయలకే. ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో ఇది క్రేజీ అనుకోవచ్చు. సో వాళ్ళ తమ్ముడిది. సో దీనిలో కూడా మనకి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఇక్కడ మీరు చూసారు కదా, మ్యాగ్ కేస్ మనకు బాక్స్ లో ఇచ్చారు. మ్యాగ్ ప్యాడ్ కూడా ఏదైతే వైర్లెస్ ఛార్జర్ ఉంటుందో దాన్ని కూడా మనకు బాక్స్ లోనే ప్రొవైడ్ చేశారు. ఫస్ట్ ఆర్డర్ చేసిన వాళ్ళకి మాత్రమే మీకు ఇవి రావడం జరుగుతుంది. అండ్ ప్రీవియస్లీ ఉన్నటువంటి ప్రో కి అలాగే నాన్ ప్రో వేరియంట్ కి తేడా ఏమీ లేదు. ఇక్కడ కర్వ్డ్ స్క్రీన్ వచ్చింది, ఇందులో కర్వ్డ్ స్క్రీన్ రాదు, ఫ్లాట్ స్క్రీన్ రావడం జరుగుతుంది. ఇందులో 45 వాట్స్ ఛార్జింగ్ టెక్నాలజీ వస్తే ఇందులో 33 వాట్స్ ఆఫ్ ఛార్జింగ్ టెక్నాలజీ వస్తుంది. మిగతావన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఫెమిలియర్ అని అనుకోవచ్చు. ఆల్మోస్ట్ ప్రాసెసర్ కావచ్చు, ర్యామ్, రోమ్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. బట్ దీన్ని చాలా ఇంట్రెస్టింగ్ ప్రైసింగ్ లో అయితే వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు అని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ దీన్ని విత్ కార్డ్ ఆఫర్స్ అన్నిటితో కలిపి 17,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో తెచ్చే అవకాశం ఉంది. 16,999 ఏమో. సో ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో మాత్రం నిజంగా వైర్లెస్ AMOLED డిస్ప్లే 128 స్క్రీన్ రిఫ్రెష్ రేట్ మ్యాగ్ ఛార్జింగ్ కేస్ తో పాటు మనకి మ్యాగ్ చార్జర్ ని కూడా వీళ్ళు బాక్స్ లో ప్రొవైడ్ చేస్తున్నారు. రియల్లీ క్రేజీ అని చెప్పొచ్చు. ఆలస్యం చేయకుండా బాక్స్ అయితే అన్బాక్సింగ్ చేసేద్దాం. ఇన్ఫినిక్స్ నోట్ 40 5G అని చెప్పి ఇన్ఫాక్ట్ ఇదే కాదండి, ఇక్కడ మనకి NFC అలాగే JBL తోటి కొలాబరేట్ అవుతూ ట్యూన్ అయినటువంటి స్పీకర్స్ కూడా మనం తీసుకొచ్చారు. అండ్ ఇదే దానిలో వీళ్ళు వచ్చేటప్పటికి 8+256GB వేరియంట్ అయితే మనం ముందు తీసుకొస్తున్నారు. సో లెఫ్ట్ సైడ్ దీనికి సంబంధించినటువంటి కొంత వారంటీ ఇన్ఫర్మేషన్ అండ్ రైట్ సైడ్ బాక్స్ కంటెంట్స్ తో పాటు బ్యాక్ సైడ్ మరికొన్ని హైలైట్ స్పెసిఫికేషన్స్ ఇంక్లూడింగ్ బాటమ్ లో మీరు చూసారు అన్నట్లయితే దీనికి సంబంధించినటువంటి కలర్ ని కూడా మనం ఇక్కడైతే చూడొచ్చు. టైటాన్ గోల్డ్, దీంట్లో మరొక కలర్ కూడా ఉంటుంది. ఆబ్సిడియన్ బ్లాక్ అని చెప్పి మరొక కలర్ ని కూడా తీసుకొస్తున్నారు. వింత పేర్లు పెడతారు. రెగ్యులర్ గా మనం వాడుకునేటువంటి భాషలో బ్లాక్ కలర్ అని చెప్పుకోవచ్చు. సో ఇక బాక్స్ ఓపెన్ చేయగానే ఇక్కడ మనకి మరొక 2 బాక్సెస్ ఉన్నాయి. ఫస్ట్ మ్యాగ్ ప్యాడ్ అయితే చేద్దాం. ఇది వైర్లెస్ మ్యాగ్నెటిక్ చార్జర్ అంట. సో దీని లోపల ఏముంటుందో మనందరికీ తెలిసిందే. ఎస్, ఒక చార్జర్. అండ్ దీనికి సంబంధించినటువంటి కేబుల్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు. ఇక్కడ టైప్ సి కేబుల్ తోటి మనం ఇది జనరల్ గా టేబుల్ మీద ఇలా పెట్టేసేసి ఫోన్ తీసుకొచ్చి దీని మీద పెట్టగానే ఆటోమేటిక్ గా ఛార్జ్ అవడం జరుగుతుంది. అండ్ బై ద వే ఇది వచ్చేటప్పటికి మనకి జస్ట్ 15 వాట్స్ కి మాత్రమే సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో దీన్ని కొంచెం పక్కకు పెట్టి ఇంకా బాక్స్ లోపల ఏమేమి ఇచ్చారు ఏంటి అనేది చూసేద్దాం. సో బాక్స్ ఓపెన్ చేయగానే ఫస్ట్ ఇనిషియల్ గా మొబైల్ విత్ దీనికి సంబంధించినటువంటి కొన్ని హైలైట్ స్పెసిఫికేషన్స్ అన్ని కూడా మనం ఇక్కడైతే చూడొచ్చు. ఇంకా బాక్స్ లోపల కంటెంట్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక అబ్బో వీళ్ళు కూడా OnePlus, యాపిల్ ప్రొవైడ్ చేసినట్లు కొన్ని స్టిక్కర్లు ప్రొవైడ్ చేస్తున్నారండి. టెంపర్డ్ గ్లాస్ ప్రొవైడ్ చేసినట్టున్నారు. ఆ టెంపర్ గ్లాస్ వేసుకోవడానికి డస్ట్ రిమూవ్ కోసం క్లాత్ అండ్ దీంతో పాటు కొంత యూజర్ మాన్యువల్స్ యాజ్ యూజువల్ గా చదవు. ఇక్కడ మనకి 33 వాట్స్ కి సంబంధించినటువంటి టైప్ A టు టైప్ C కి సంబంధించినటువంటి కేబుల్ చార్జర్ ని ప్రొవైడ్ చేశారు. ఈ ప్యాకింగ్ ఇంకొంచెం బెటర్ గా తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేది. అండ్ ఇక్కడ ఒక సిమ్ ఎజెక్టింగ్ పిన్ అండ్ దీంతో పాటు నేను ఇందాక మీకు చెప్పినట్లు మ్యాగ్ కేస్ ని మనకు ప్రొవైడ్ చేశారు. అండ్ ఒక టెంపర్డ్ గ్లాస్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు. సో మిగతావన్నీ కూడా మనం బాక్స్ లో పెట్టేసేసి అల్టిమేట్లీ కింగ్ ఆఫ్ ద షో స్మార్ట్ ఫోన్ చూద్దాం. అండ్ బై ద వై కవర్ ని కూడా ఒకసారి ప్లేస్ చేసి అయితే చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేది. సో హియర్ ఇస్ ద డివైస్. ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి కలర్ ఏదైతే ఉందో వీళ్ళు అంటాం గోల్డ్ కలర్ అని చెప్పి. సో చూసారు కదా, రకరకాల డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ షేడ్స్ తో మనకి ఇది కనపడటం అయితే జరుగుతూ ఉంటుంది. అండ్ దీంతో పాటు మనకు వీళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి స్మోక్డ్ కేస్ ప్లేస్ చేసిన తర్వాత దీని డిజైన్ అయితే ఏం డ్యామేజ్ కావట్లేదు. అండ్ చూడటానికి మనకు 17,000 రూపాయల ఫోన్ లాగా అయితే ఖచ్చితంగా కనపడదు. ఒక ప్రీమియం ఫోన్ లాగా అయితే కనపడటం జరుగుతుంది. అండ్ జస్ట్ మీకు ఇందాక నేను చెప్పాను కదా, దీన్ని డైరెక్ట్ గా దీని మీద ఇట్లా ప్లేస్ చేశారు అన్నట్లయితే మ్యాగ్నెట్ ఉంటుంది కదా, సో మ్యాగ్నెట్ తో ఇది అతుక్కోవడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డిజైన్ అండ్ బిల్డ్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇదంతా కూడా మనకి పాలికార్బోనేట్ కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్ ని మనకి యూజ్ చేయడం జరిగింది. అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి ప్లాస్టికే. ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు నెగ్ గ్లాస్ ప్రొటెక్షన్ అయితే మనకి యూజ్ చేయడం జరిగింది. లెఫ్ట్ సైడ్ మీరు చూసారంటే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ తో పాటు పవర్ ఆన్ ఆఫ్ బటన్. బాటమ్ మీరు చూసారంటే స్పీకర్ గ్రిల్, టైప్ సి కమ్యూనికేషన్ పోర్ట్, ప్రైమరీ మైక్రోఫోన్. లెఫ్ట్ సైడ్ మీకు సిమ్ కార్డ్ స్లాట్ అండ్ దీంట్లో మీకు వచ్చేటప్పటికి డెడికేటెడ్ మెమరీ కార్డ్ రావడం జరుగుతుంది. అంటే డైరెక్ట్ గా మీరు 2 సిమ్ కార్డులు ఒక మెమరీ కార్డు డైరెక్ట్ గా యూజ్ చేసుకోవచ్చు వితౌట్ కాంప్రమైజింగ్. సాధారణంగా యూజువల్ గా మనకి హైబ్రిడ్ ఉంటుంది, అంటే ఒక సిమ్ కార్డ్ గానీ ఒక మెమరీ కార్డ్ గానీ వేసుకోగలం. బట్ డెడికేటెడ్ ఇచ్చారు, వెరీ గుడ్ థింగ్. అండ్ స్పీకర్ గ్రిల్ JBL ట్యూన్డ్ బ్యాడ్జింగ్ అయితే మనం ఇక్కడైతే చూడొచ్చు. అలాంగ్ సైడ్ విత్ IR బ్లాస్టర్ అండ్ సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ బడ్జెట్ సెగ్మెంట్ కేటగిరీలో మనకి రిక్వైర్మెంట్ ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ దానికన్నా కొంచెం ఎక్కువ ఉన్నాయని చెప్పుకోవచ్చు. అంటే ఈ బ్రాండ్ గురించి పొగట్టం అని కాదు కానీ ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో దే ఆర్ రియల్లీ ట్రైయింగ్ ద బెస్ట్ అని నేను చెప్తాను. చాలా పెద్ద బ్రాండ్లతో పోల్చారు అన్నట్లయితే కనుక వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్
ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. బట్ దీంట్లో కొన్ని వాటికి మీరు కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది, వాటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం. అండ్ ఇక ఫోన్ యొక్క థిక్నెస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే 8.9 mm థిక్నెస్ రావడం జరుగుతుంది. అండ్ టోటల్ మొబైల్ ఫోన్ యొక్క వెయిట్ వచ్చేటప్పటికే 187 grams రావడం జరుగుతుంది. ఇన్ హ్యాండ్ ఫీల్ బాక్సీ కైండ్ ఆఫ్ ఫోన్ పట్టుకున్నటువంటి ఫీల్ అయితే మీకు ఖచ్చితంగా క్రియేట్ అవుతుంది. అండ్ బ్యాక్ సైడ్ మీరు ఇక్కడ చూసారు అన్నట్లయితే ఇది మనకి ట్రిపుల్ కెమెరా లెన్స్ సెటప్ తో రావడం జరుగుతుంది. బట్ దీంట్లో మనం మాట్లాడుకోవాల్సింది 108 మెగాపిక్సెల్ మాత్రమే. కెమెరా డిపార్ట్మెంట్ లో మనం మాట్లాడుకుందాం. బట్ ఇక్కడ యాక్టివ్ హాలో లైట్ ని అయితే మనం ముందు తీసుకొచ్చారు. బేసిక్ గా దీని వల్ల ఉపయోగం ఏంటి అంటే కాల్స్ వచ్చినప్పుడు నోటిఫికేషన్ రావడం, ఛార్జింగ్ పెట్టినప్పుడు గూగుల్ వాయిస్ అసిస్టెంట్ సర్వీసెస్ ఇలాంటి వాటన్నిటిలో మీరు దీన్ని అయితే యూటిలైజ్ చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ వాటి యొక్క లైట్స్ ను కూడా మీరు అయితే కస్టమైజ్ చేసుకోవచ్చు. దీనికోసం సెట్టింగ్స్ లోకి వెళ్ళి యాక్టివ్ హాలో లైట్ అని చూసారా, ఇన్కమింగ్ కాల్స్, నోటిఫికేషన్, ఛార్జింగ్, గేమ్స్, మ్యూజిక్, స్టార్ట్అప్, వాయిస్ అసిస్టెంట్, అలాగే సినారియో డిస్క్రిప్షన్ కూడా రావడం జరుగుతుంది. ఇక దీనిలో డిస్ప్లే విషయానికి వచ్చారు అన్నట్లయితే 6.78 inches కి సంబంధించినటువంటి ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లే మన ముందు తీసుకొచ్చారు. కాంప్రమైజ్ అవుతారు అనుకున్నాను, కాంప్రమైజ్ కాలేదు. అండ్ దీంతో పాటు 120 Hz కి సంబంధించినటువంటి స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తో మనకి రావడం జరుగుతుంది. ఇది 10-bit ప్యానల్, HDR10 సపోర్ట్ ఉంటుంది. బట్ మీకు నెట్ఫ్లిక్స్ ఇలాంటి వాటిలో HDR10+ అలాంటి కంటెంట్ అయితే రాదు. అండ్ దీంట్లో మీకు ఏ విధమైనటువంటి డాల్బీ విజన్ లాంటి కంటెంట్ అయితే మనకు ప్రొవైడ్ చేయలేదు. ఈవెన్ దీన్ని టచ్ శాంపుల్ రేట్ కూడా మనకి 240 Hz దాకా మనకు రావడం జరుగుతుంది. కాబట్టి చాలా స్మూత్ గా మీరు దీన్ని అయితే ఆపరేట్ చేసుకోవచ్చు. ఈవెన్ దీన్ని బ్రైట్నెస్ కూడా పర్వాలేదు, బానే ఉంది, డీసెంట్ అని అంటాను. అవుట్డోర్ కండిషన్స్ లో కూడా పర్వాలేదు, యూస్ చేసుకోవచ్చు. 1300 nits ఆఫ్ పీక్ బ్రైట్నెస్ తో మనకి ఇది రావడం అయితే జరుగుతుంది. అండ్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి అంటే దీంట్లో మీకు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే సపోర్ట్ కూడా ఉంది. ఇక ఆడియో డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారంటే ఎస్, దీంట్లో మీకు వచ్చేటప్పటికి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ మనకు రావడం జరుగుతుంది. JBL ట్యూన్ చేసినటువంటి స్పీకర్స్ మనం ఇందులో తీసుకొని రావడం అయితే జరిగింది. అండ్ దీంట్లో వైర్ అండ్ వైర్లెస్ లో మీకు హైరెస్ ఆడియో సర్టిఫికేషన్ కూడా ఉంటుంది. కానీ ఏ విధమైనటువంటి డాల్బీ అట్మాస్ లాంటి ఫీచర్స్ అయితే మనకి ఇందులో ప్రొవైడ్ చేయలేదు. ఆడియో క్వాలిటీ కూడా పర్వాలేదు, బానే ఉంది. ఎనీవే ఒకసారి ఆడియో క్వాలిటీ అయితే వినేసేయండి. ప్రాసెసర్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఇందులో మనకి మీడియాటెక్ డైమెన్సిటీకి సంబంధించినటువంటి 7020 ప్రాసెసర్ మన ముందు తీసుకొని రావడం జరిగింది. ఇది ఆక్టా-కోర్ ప్రాసెసర్, 6 nm బిల్ఫిట్ టెక్నాలజీ మీద డిజైన్ చేశారు. మాక్సిమం క్లాక్ స్పీడ్ వచ్చేటప్పటికి 2.2 GHz గా మనకు రావడం జరుగుతుంది. సో డే టు డే లైఫ్ టాస్క్ లో అయితే మీకు ఎలాంటి హ్యాంగ్ గానీ ల్యాగ్ లేకుండా ప్రాపర్ గా ఇదైతే యూటిలైజ్ చేసుకోవచ్చు. ఈవెన్ దీంట్లో మీకు వచ్చేటప్పటికి LPDDR4X టెక్నాలజీకి సంబంధించిన ర్యామ్, UFS 2.2 స్టోరేజ్ మన ముందు తీసుకొని రావడం జరిగింది. విర్చువల్ ర్యామ్ సహాయంతో 8+8 16 GB దాకా మీరు ఎక్స్పాన్షన్ అయితే చేసుకోవచ్చు. అండ్ అట్ ఏ టైం మల్టీ టాస్కింగ్ లో మీరు 21 యాప్స్ కూడా రీఫ్రెష్ అవ్వకుండా మీరైతే యూటిలైజ్ చేసుకోవచ్చు. నన్ను అడిగితే ఎలాంటి ల్యాగ్ లేకుండా ప్రాపర్ గా మీరైతే యూటిలైజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు కనుక మోడరేట్ యూజర్ అయి ఉన్నట్లయితే, అన్లెస్ అంటే మీరు హెవీ గేమ్స్ లేదన్నట్లయితే హెవీ యాప్స్ వాడితే తప్ప నార్మల్ డే టు డే లైఫ్ యూసేజ్ కి అయితే పర్ఫెక్ట్లీ ఓకే అని నేను అంటాను. అండ్ బై ద వే ఇది 5G మొబైల్ ఫోన్ కూడా. ఈవెన్ ఇక్కడ స్కోర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఇది డ్యూయల్ కోర్ లో వచ్చేటప్పటికి 2269 అండ్ సింగిల్ కోర్ లో వచ్చేటప్పటికి 909 గా స్కోర్ చేసింది. CPU లో కూడా ఎక్కడ థ్రాటిల్ అవ్వట్లేదు, 82% దాకా మనకి పెర్ఫార్మెన్స్ అనేది రావడం జరిగింది. కాబట్టి మీకు డే టు డే యూసేజ్ లో ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో ఎలాంటి ప్రాబ్లం లేకుండా మీరు వీటిని అయితే యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇక OS విషయానికి వచ్చారంటే Android 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు రావడం జరుగుతుంది. XOS తో మనకు రావడం జరుగుతుంది. అండ్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి అంటే వీళ్ళు దీంట్లో కూడా 2+3 years ఆఫ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే Android 16 దాకా మీరు అప్గ్రేడ్ చేసుకోవచ్చు. అండ్ 3 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్. అండ్ ఇంకొక ప్రామిసింగ్ పార్ట్ ఏంటి అంటే వీళ్ళు ఎవ్రీ 3 months కి ఒక OT అప్డేట్ ని పుష్ చేస్తారంటున్నారు. ఇది మాత్రం నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే పెద్ద బ్రాండ్స్ ఇవాళ రేపు ఆల్మోస్ట్ ఆల్ ఫోన్ లాంచ్ అయిన తర్వాత 6-7 నెలలకు కూడా వాళ్ళు ఒక్క అప్డేట్ కూడా పుష్ చేయరు. వీళ్ళు ఎవ్రీ 90 days కి మేము ఒక అప్డేట్ అయితే మ్యాండేటరీగా పుష్ చేస్తామని అంటున్నారు. నిజంగా వెరీ గుడ్ మూవ్ అని నేను అభిప్రాయం. అండ్ ఇంట్రెస్టింగ్ గా యూజువల్ గా ఇలాంటి చైనీస్ ఫోన్స్ అన్నిటిలో కూడా మనకి బ్లాట్వేర్ ఎక్కువగా ఉంటుంది. ఇందులో కంప్లీట్లీ జీరో బ్లాట్వేర్, విచ్ ఇస్ గుడ్ థింగ్. అండ్ దీంతో పాటుగా మనకి డిఫాల్ట్ డైలర్ ని ప్రొవైడ్ చేశారు. సో దట్ మీరు కాల్ రికార్డ్ చేసిన అవతల వాళ్ళకి ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా, అదేనంటే బీప్ టోన్స్ లేకుండా మీరు కాల్స్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఇక దీనిలో బ్యాటరీ డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే మనకి 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ మన ముందు తీసుకొచ్చారు. అండ్ 33 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని మనకి ఇందులో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆల్మోస్ట్ ఆల్ 1 hour 10 minutes 1 hour 15 minutes కి 0 to 100% ఛార్జ్ అవ్వడం జరుగుతుంది. ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి అంటే దీనిలో ఛార్జింగ్ బైపాస్ టెక్నాలజీని కూడా తీసుకొచ్చారు. అంటే ఒకవేళ మీరు ఛార్జింగ్ పెట్టి గేమ్ ఆడుతున్నారు అనుకోండి, బ్యాటరీ ఫుల్ అయినా బ్యాటరీ కన్సూమ్ చేయకుండా డైరెక్ట్ గా చార్జర్ ద్వారా వచ్చేటువంటి పవర్ తోటి మీరు గేమ్ అయితే ఆడుకోవచ్చు. బట్ చార్జర్ కూడా వీళ్ళు T టైప్ తీసుకొచ్చి ఉంటే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. ఒకవేళ మీరు కనుక మోడరేట్ యూజర్ అయినట్లయితే డ్యూయల్ 5G లో ఏ డే మీకు ఆరామ్సే బ్యాటరీ బ్యాకప్ రావడం జరుగుతుంది. ఒకవేళ లేదు అన్నట్లయితే హెవీ యూజర్ అయినట్లయితే కనుక 6 to 7 hours ఆఫ్ స్క్రీన్ ఆన్ టైం మీకు నార్మల్ గా రావడం అయితే జరుగుతుంది. సో ఓవరాల్ గా బ్యాటరీ పరంగా కూడా సాటిస్ఫైడ్. ఇక వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ విషయానికి వచ్చారంటే దీంట్లో మీకు డ్యూయల్ బ్యాండ్ వైఫై రావడం జరుగుతుంది. బ్లూటూత్ 5.3 టెక్నాలజీని మన ముందు తీసుకొచ్చారు. IR బ్లాస్టర్ ని మనకు ప్రొవైడ్ చేయడంతో పాటు NFC ని కూడా ఇందులో ఇంటిగ్రేట్ చేయడం అయితే జరిగింది. అండ్ ఆల్మోస్ట్ ఆల్ అన్ని సెన్సార్స్ తో పాటు మనకి ఏ బేస్డ్ ఫేస్ అన్లాక్ అండ్ అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ని కూడా మన ముందు తీసుకొచ్చారు ఆప్టికల్లే. సో
ఓవరాల్ గా ఇది ఉంది అది లేదు అని అనుకుండా ఆల్మోస్ట్ ఆల్ పవర్ ప్యాక్డ్ గా, ఇంకా చెప్పాలంటే సింప్లీ క్రేజీ అనే నా అభిప్రాయం. ఇక కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారంటే రేర్ వచ్చేటప్పటికి మీకు 108 మెగాపిక్సెల్ కెమెరా మన ముందు తీసుకొచ్చారు. సో క్వైట్ డీసెంట్ ఫోటోగ్రాఫ్స్ అయితే మనం క్యాప్చర్ చేయడం జరిగింది. వీళ్ళు ప్రీవియస్లీ లాంచ్ చేసినటువంటి ప్రో సిరీస్ లో విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తీసుకొచ్చారు. బట్ దీంట్లో మీకు ఏ విధమైనటువంటి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉండదు. రెగ్యులర్ గా పోర్ట్రేట్, అలాగే పోర్ట్రేట్ లో కూడా వీళ్ళు 2x ఇచ్చారు అండ్ ఏఐ కెమెరా ఇచ్చారు. ఏఐ కెమెరా అంటే కొంచెం ఎన్హాన్స్ ఇలాంటివన్నీ చేయడం జరుగుతూ ఉంటుంది. ప్రైమరీ సెన్సార్ ద్వారా క్యాప్చర్ చేసేటువంటి ఫోటోగ్రాఫ్స్ ఏవైతే ఉన్నాయో క్వైట్ డీసెంట్ అని అంటాను. ఈ బడ్జెట్ కి తగ్గట్టుగానే మనకు ఉన్నాయి. అండ్ దీంతో పాటు పోర్ట్రేట్ లో బ్యాక్గ్రౌండ్ డెప్త్ ఎఫెక్ట్ ఇవన్నీ కూడా పర్వాలేదు, బానే ఉన్నాయి. నెక్స్ట్ ఇచ్చినటువంటి రెండు 2 మెగాపిక్సెల్ వీటి గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. జస్ట్ ఏదో సెన్సార్ పేరుకే ఇచ్చారా అన్నట్లుగా ఇచ్చారు అంతే. కాకపోతే ఇంట్రెస్టింగ్ గా ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని అయితే మనం తీసుకొచ్చారు. క్వైట్ డీసెంట్ ఫోటోగ్రాఫ్ సెల్ఫీ కెమెరాస్ ని మీరు క్యాప్చర్ చేసుకోవడంతో పాటు ఈవెన్ ఫ్రంట్ లో కూడా వీళ్ళు అల్ట్రా వైడ్ యాంగిల్ ఫీచర్ అయితే మనం తీసుకొచ్చారు. కొంచెం సాఫ్ట్వేర్ ద్వారా ఆప్టిమైజ్ చేస్తున్నారు. అండ్ వీళ్ళు కూడా దీంట్లో కొద్దిపాటి ఏఐ అయితే యూజ్ చేశారు. అంటే ఆ బడ్జెట్ కి తగ్గట్టుగా పర్వాలేదు, క్వైట్ డీసెంట్ ఫోటోగ్రాఫ్స్ అయితే మీరు క్యాప్చర్ చేసుకోవచ్చు. వీడియోస్ లో కూడా మీరు వచ్చేటప్పటికే రేర్ ద్వారా 2K 30 FPS లో మీరు వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. ఈవెన్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి అంటే ఫ్రంట్ లో కూడా మీరు 2K 30 FPS లో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. నిజంగా చాలా బ్రాండ్స్ ఇవాళ రేపు 1080 30 FPS కే స్థిరపడుతున్నారు. ఇదైతే చాలా బాగా అనిపించింది. ఇక ఫైనల్ గా నా కంక్లూజన్, 16,999 రూపాయలు దీన్ని కొనొచ్చా అని 100% కళ్ళు మూసుకొని దీన్ని అయితే పర్చేజ్ చేయొచ్చు. అంటే బేసిక్ గా మీరు ఆపరేటింగ్ సిస్టమ్ కూడా మరీ అంత తీసేసింది అయితే ఏం కాదు, పర్వాలేదు, వాడుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం బ్లాట్వేర్ లేదు, దట్ ఈస్ వెరీ గుడ్. అండ్ డెడికేటెడ్ మెమరీ కార్డ్ ఉంది. ముఖ్యంగా వైర్లెస్ ఛార్జింగ్ లాంటి ఫీచర్స్ ని మనకు ప్రొవైడ్ చేయడంతో పాటు ఉపయోగపడే NFC లాంటి ఫీచర్స్ ని కూడా మనం తీసుకొచ్చారు. AMOLED 120 Hz ఇది ఉంది అది లేదు అని అనకుండా ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ తీసుకొచ్చారు. 16,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ కి మాత్రం మంచి వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇక ఇది కాదు, నా బడ్జెట్ ఇంకొక 3-4 వేలు ఎక్కువ ఉంది, దాంతో నేను ఇన్ఫినిక్స్ నోట్ 40 ప్రోని పర్చేస్ చేయొచ్చా అనే విషయానికి వచ్చారు అని అంటే నన్ను అడిగితే ఇది మీకు 22,000 రూపాయలకు రావడం జరుగుతుంది. ఇదే బడ్జెట్ లో మీకు నన్ను అడిగితే మీకు మోటో ఎడ్జ్ ఫ్యూజన్ ఏదైతుందో మంచి వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే దీంట్లో ఏకంగా IP68 వాటర్ రేటింగ్ అండ్ బెటర్ కెమెరాస్. ఇన్ఫాక్ట్ ఇన్ఫినిక్స్ కి మోటరోలాకి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. అదే కర్వ్డ్ స్క్రీన్ విత్ బ్యాక్ సైడ్ ఇది కూడా మనకి వీగన్ లెదర్ తోటి రావడం అయితే జరుగుతుంది. గ్రిప్ చాలా బాగుంటుంది ముఖ్యంగా. సో ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో పెద్దగా కాంపిటీటర్స్ అయితే ఎవరు లేరు, కానీ ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో మాత్రం మోటరోలాను కన్సిడర్ చేయండి కంపేర్ టు దీనికన్నా. కానీ ఎనీవే, ఒకవేళ మీరు కనుక ఈ ఫోన్స్ ని పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లింక్స్ ని ప్రొవైడ్ చేస్తాను. ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. ఇంకా మీకు డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటన్నిటి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.